వరద బాధితుల కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చాపర్లు, చేతకులతో ఆహారం, బిస్కెట్లు, మంచినీరు, మందులు, పాలు పంపిణీ చేశారు. 2 రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎయిర్పోర్టు నుంచి ఆహార సరఫరాను సూళ్లూరుపేట ఆర్డీఓ చంద్రముని పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కృష్ణానది వరదల వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారికి ఆహారం, అలాగే పండ్లు, పాలు వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఈ ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించి కానీ, లేకపోతే ఫుడ్ కానీ, వాటర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు. అక్కడ విజయవాడలో వివిధ ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మరొక వైపు క్షేత్రస్థాయిలో అంటే కింది స్థాయిలో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చాపర్ల ద్వారా బిస్కెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, పాల ప్యాకెట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా అందిస్తుంది. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం ద్వారా చాపర్ల ద్వారా ప్రత్యేకంగా విజయవాడ కేంద్రంలోని వరద బాధితులకు అందరికీ పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాపర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ గన్నవరం విమానాశ్రయం నుంచి దాతలు ఇచ్చిన వాటర్ బాటిల్ కానీ, బిస్కెట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా వరద బాధితులకు అందిస్తున్నారు. దీనికి సంబంధించి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్డీఓ చంద్రముని ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి చాపర్ల ద్వారా వరద బాధితులకి వాటర్ బాటిల్ కానీ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ఆర్డీఓ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడితే సార్ ఎంత ఫుడ్ వెళ్తుంది, ఎట్లా పంపిస్తున్నారు మీరు? సార్, ఈ ట్రాన్స్పోర్టేషన్ కార్యక్రమానికి సిసిఎల్ఏ గారు ఇద్దరు ఆర్డీఓలకి వర్క్ ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. ఆత్మకూరు ఆర్డీఓ గారు, సూళ్లూరుపేట ఆర్డీఓ గారు, నేను మొన్నటి నుంచి ఈ బాధ్యతలో రేయింబవళ్ళు చేయటం జరుగుతుంది. సార్, వేరియస్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి లిక్విడ్ ఫుడ్ కానీ, అదేవిధంగా కుక్డ్ ఫుడ్, అదేవిధంగా సాలిడ్ ఫుడ్ని మేము మా వెహికల్స్లో, వాళ్ళు అలాట్ చేసిన వెహికల్స్లో ఎయిర్పోర్ట్కి పంపించడం, అక్కడి నుంచి చాపర్స్లో లోడ్ చేయించి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాంతాలకి మేము అందించడం జరుగుతుంది. సార్, నిన్న అయితే 47,000 కేజీల ఫుడ్ని మేము ట్రాన్స్పోర్ట్ చేయటం జరిగింది. నిన్న 4 చాపర్స్, 2 చేతకులు కూడా మనకి అందుబాటులో ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఉంచారు. ఒక్కొక్క చేతకలో మనం 150 నుంచి 170 కేజీలు, అదే చాపర్లో అయితే 2,500 మ్యాక్సిమం మనం కేజీలు లోడ్ చేయటం జరిగింది. సార్, నిన్న 8 ట్రిప్స్ వెళ్ళింది. 8 ట్రిప్స్లో మనము దరిదాపు 47,000 కేజీలు మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగాము. వాళ్ళు ఇచ్చినటువంటి కోఆర్డినేట్స్ ప్రకారము, ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు అక్కడ క్రూ అక్కడ డ్రాప్ చేయటం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఓన్లీ 2 చాపర్సే పనిచేసాయి, ఒక చేతక్కే పనిచేసింది. వాళ్ళు మనకి అవైలబుల్ ఉంచారు. ఇప్పటి వరకు 7,175 కేజీల్లో ఫుడ్ మెటీరియల్, లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ సాలిడ్ ఫుడ్ని మనము అక్కడ లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఫుడ్లో ముఖ్యంగా కుక్డ్ ఫుడ్, బిర్యానీ మరియు ఎల్లో రైసు ఎప్పటికప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ చేశాము. అదేవిధంగా లిక్విడ్ ఫుడ్ వచ్చేసరికి పాలు, సాఫ్ట్ డ్రింక్స్, వాటరు ఇవ్వటం జరిగింది. కుక్డ్ ఫుడ్లో అదేవిధంగా మెడిసిన్స్ యాజ్ వెల్ యాజ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ కూడా మేము వాటిని లిఫ్ట్ చేయటం జరిగిందండి. దీనికోసం దరిదాపు నిన్నైతే 200 మంది పనిచేయడం జరిగింది. ఈరోజు 100 మంది పనిచేయడం జరిగింది. అదేగా సూళ్లూరుపేట నుంచి తహసీల్దార్స్, డిప్యూటీ తహసీల్దార్స్ కూడా డెప్యూట్ చేశారు. సార్, ఈరోజు ఫర్దర్ ఆదేశాలు వచ్చే వరకు కూడా మేము లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మెటీరియల్ అవైలబుల్లో ఉంది. ఎక్సెప్ట్ కుక్డ్ ఫుడ్ మనకి వాటరు, డ్రింకింగ్ వాటర్, అదర్ సాఫ్ట్ డ్రింక్స్, మెడిసిన్స్ అండ్ బిస్కెట్స్ మాకు అవైలబుల్ ఉన్నాయి. అథారిటీస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ ఫుడ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తున్నారా, స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరు ఇస్తున్నారు? సార్, నాకు తెలిసి సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దాతలే వేరియస్ ప్రాంతాల నుంచి ఇక్కడికి పంపడం జరిగింది. దీనంతా కమిషనరు సివిల్ సప్లైస్ వారు కోఆర్డినేట్ చేస్తున్నారు. వారిచ్చిన ఆదేశాల మేరకు మేము దీన్ని ట్రాన్స్పోర్టేషన్ అండ్ లిఫ్టింగ్ చేస్తున్నాం. అవి కింద పడితే పగిలే అవకాశం ఉండదా సార్? దానికి జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. సార్, డబుల్ టేపింగ్ వేయటం, సఫిషియెంట్ వెయిట్, ఓవర్ వెయిట్ కాకుండా చిన్న చిన్న వెయిట్స్ వచ్చిన ఫుడ్ని మళ్ళీ మేము సెగ్రిగేట్ చేసి, వాళ్ళు 40 ప్యాకెట్స్ పంపించారనుకోండి, మేము వాటిని 10 to 15 ప్యాకెట్స్గా, చిన్న ప్యాకెట్స్గా సరిది వాటిని మళ్ళీ అగైన్ వేరే గోనె సంచుల్లో మేము వాటిని ప్యాక్ చేయడం జరుగుతుంది. మిగతా వాటికి కూడా లిఫ్టింగ్లో
కానీ డ్రాపింగ్లో ఏ ప్రాబ్లం రాకుండా ప్యాకింగ్ సరిగా ఉన్నవే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. లూజ్ ప్యాకెట్ ఉంటే వాటిని తీసి మళ్ళీ అగైన్ గోను సంచుల్లో వేసి వాటిని కట్లు కట్టి మేము పంపిస్తున్నాం. ఈ గన్నవరం విమానాశ్రయం నుంచి ఏదైతే దాతలు ఇస్తున్నారో వాటి ఫుడ్ అంతా కూడా చేపల ద్వారా వరద బాధితులకు అందించడం జరుగుతుందంటూ కూడా ఆర్డీఓ చంద్రమోహన్ చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గన్నవరం విమానాశ్రయం నుంచి.